పవిత్రమూర్తి ఆయన ఎవరో తెలుసా? శ్రీ సాయిబాబా మహారాజ్. ఆయనని పూజించని వాళ్ళే లేరు. శ్రీ సాయిబాబా ప్రశస్తి జగద్విదితమైంది. ప్రపంచమంతా వ్యాపించనిది. బాబా గారి దివ్య తేజస్సు లోక కళ్యాణానికి ఉపయోగించడమే ఆ మహానుభావుడు ఇచ్చిన దివ్య సందేశం. బాబా చరిత్ర ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం. శ్రీ సాయిబాబా పాదస్పర్శ వలన మహాక్షేత్రమై మహాపుణ్యక్షేత్రమై ఉన్న షిర్డీ గ్రామమై బాబాగారి నివాస స్థలము ఒక అద్భుత క్షేత్రము. ఈ శతాబ్దంలో శ్రీ సాయిబాబా భూతలం మీద అవతరించి నడయాడిన కారణ జన్ములు జగతికి ప్రయోజనాన్ని, జాతికి ఆనందాన్ని కలిగించిన వారు. అట్టి మహనీయులు బాబావారు. శ్రీకృష్ణ పరమాత్మ అంశయే శ్రీ సాయిబాబా గారి మాట ఒక మంత్రం లాంటిది. సంసార లోకంలో ఉన్న మానవునికి జీవన మార్గం చూపిస్తూ సత్య ధర్మాలను, భక్తి, జ్ఞానం, వైరాగ్యతత్వం, మోక్షం, ముక్తి ఇత్యాది విషయాలను తెలియపరిచారు శ్రీ సాయినాథుడు. ఈ లోకం విభిన్న మతాలకు, రకరకాల దేవుళ్ళ రూపాలకు నిలయం అయిన సబ్కా మాలిక్ ఏక్ అన్న మహానుభావుడు. అనంతకోటి భక్తజన హృదయాలలో నిండియున్న శ్రీ సాయినాథుడు ఒక్కరే. చైతన్య శక్తి స్వరూపుడు. అనేక రూపాలతో ఉన్న భగవంతుని భక్తుడు స్వయాన చూడలేడు. కారణం, భగవంతుడు స్వయం ప్రకాశవంతుడు. ఆ కాంతిని, వెలుగును భరించగలిగే శక్తి భక్తుడైన మానవునికి లేని వలన చూడాలన్న కోరిక ఉన్న కళ్ళు, శరీరము సహకరించవు. క్షణంలో రూపం అదృశ్యమవుతుంది. ముందుగా భక్తుడు భగవంతుని తత్వాన్ని గ్రహించాలి. రూపాన్ని తన కళ్ళ యందు నిలుపుకోవాలి. ఈ రూపానికి సాష్టాంగ నమస్కారము చేయాలి, ప్రశ్నించాలి, సేవ చేయాలి. ఆ భగవంతుని ద్వారా అనుగ్రహం పొందాలి. ఇది అంతయు భగవంతుని ఎడల నమ్మకమైన స్థితిలో నడవాలి. ఇంత ఆలోచించగలిగిన రోజున జీవుడు దేవుడు అనేవాడు ఒకడు అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు అని తెలుసుకుంటాడు. భగవంతుడు తన రూపాన్ని దివ్య లోకాల నుండి భూమిపై సచ్చిదానందంగా సత్లురువుగా అవతరించి జీవులకు జ్ఞాన మోక్షాన్ని ప్రసాదిస్తారు. అట్టి మహామాన్వితుడు శ్రీ సాయిబాబా మహారాజ్. లోకంలో అవధూతల చరిత్రలు వింటే పుణ్యం కలుగుతుంది. కాలమహిమ వల్ల ప్రకృతి ధర్మాలైన సత్యాది గుణాలను స్వీకరించి సమాధి చాలించి తేజరిల్లుతూ ఉంటావు గదా స్వామి. శ్రీ సాయిబాబా గారి అవతార పరమార్థాన్ని గ్రహించడం అంత సులభము కాదు. అది మహాభక్తులకే సాధ్యపడుతుంది. అట్టి మహాభక్తులే కీర్తిమంతులై ఉత్తమగతులు పొందుతారు. ప్రజల చేత పూజింపబడతారు. సమాజంలో గౌరవ సత్కారాలు లభిస్తాయి. శ్రీ సాయిబాబా భగవానుని నిజస్వరూపాన్ని హృదయంలో నిలుపుకోవాలి. సాయినాథ భగవానుని నామము ఒక మంత్రము. ఆ శక్తి మంత్రానికి ఏ ఒక్క సంస్కృత అక్షరము లేదు. కేవలం తేలికైన శక్తి మంత్రమే. అది ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. ఎంత చక్కగా ఆనందంగా ఉన్నది పలుకుతూ ఉంటే. భక్తుడు ఈ మంత్రాన్ని మనసులో పారాయణము చేసుకున్న నిరుపేదలు తమ కష్టాలు పోయి కుబేరులు అవుతారు. శ్రీ సాయి దేవ, మీ సుందరమైన రూపం ఎన్నిసార్లు చూసినా తృప్తి తీరటం లేదు. ఎటువంటి భక్తుడు చూసినా తన వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది. అలసిన మా నేత్రాలు మీ రూపాన్ని చూసి విశ్రాంతి పొందుతున్నాయి. రాజయోగి సచ్చిదానంద సాయి మీ నిజ స్వరూపాన్ని భక్తులకు చూపించి కరుణతో కాపాడుతున్నారు. భక్తులైన మేము మీపై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాము. మాకు సుఖశాంతులు, భోగభాగ్యాలను ప్రసాదించండి స్వామి. సుందర చైతన్య సాయిదేవ, మీ చైతన్యంతో విశ్వమంతా నిండిపోయింది. మీ భావాలను సమాజానికి తెలియజేశారు. భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. మీరు లేకపోతే మా జీవితాలు అసంపూర్ణం. మాకు సంపూర్ణ వైరాగ్యాన్ని ప్రసాదించండి. దివ్య సాయి, విశ్వంలో ఉన్న మహాపురుషులు, మహానుభావులకు మీరు స్ఫూర్తి. అందరికీ ప్రేమ, భక్తితో పూజింపబడుతున్నారు.
భగవత్ సాన్నిధ్యానికి పోవు మార్గం చూపిస్తున్నారు. సాయి గురుదేవ, మీ దర్శనం మాకు అవసరం. మీ రూపాన్ని చూసి మేము ఆహ్లాదంగా ఉంటాము. అనారోగ్యంగా ఉన్న శరీరం ఆరోగ్యంగా మారుతుంది. కష్టాలన్నింటినీ మర్చిపోతాము. నిత్యం నిన్ను సేవిస్తాము. జ్ఞాన దీపాన్ని మా మనసులో వెలిగించండి స్వామి. షిరిడీ సాయి పేద ధనిక భేదాలు లేకుండా సమైక్యతా భావం, శాంతిని చూపిస్తున్నారు. మీ పాద సన్నిధి వద్ద మాకు ఆశ్రయం కల్పించండి సాయిదేవ. మాకు భౌతిక సుఖాలు అక్కర్లేదు, సంపూర్ణ వైరాగ్యాన్ని ఇవ్వండి సాయిదేవ. ఈ శ్రీ సాయి సంకల్పాన్ని పఠించే భక్తుల కోరికలు నెరవేరేలా అనుగ్రహించండి. నిశ్చలమైన భక్తితో శ్రీ సాయిని పూజించండి. మీ కృపను పొందండి.